అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ ఉప్మాని ఎలా చేయాలో చూపిస్తున్నాను. నార్మల్గా మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు మిగిలిపోతాయి కదా, అవి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఇలా ఉప్మాని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇంత టేస్టీ అయిన ఇడ్లీ ఉప్మాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 3 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపపప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పును వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఆనియన్ వేయించుకొని ఒక 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని వేయించుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. వీటిని 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన ఇడ్లీలను ఇలా గుండగా చేసేసుకొని వేసుకోండి. చేతితో స్మాష్ చేస్తే ఇలా అయిపోతాయి. వీటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ ఇడ్లీ ఉప్మా రెడీ. చూసారా, ప్రాసెస్ చాలా ఈజీ కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు.